భూపాలపల్లి మున్సిపల్ ఎన్నికల వేళ నోట్ల కట్టెల కలకలం రేగింది. 22వ వార్డులో ఓటర్లకు డబ్బు పంపిణీ చేస్తున్నారన్న సమాచారంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. పోలీసులను చూసి భయాందోళనకు గురైన బీఆర్ఎస్ అభ్యర్థి అనుచరుడు తన వద్దనున్న నగదును అక్కడే విసిరేసి పరారయ్యాడు. పోలీసులు సుమారు 1,00,000 నగదును స్వాధీనం చేసుకుని సదరు వ్యక్తిని అదుపులోనికి తీసుకున్నారు. ఈ ఘటనతో పోలింగ్ కేంద్రం పరిసరాల్లో ఒక్కసారిగా ఉత్కంఠ నెలకొంది. ఓటు 5,000 రూపాయలకు అమ్ముకుంటున్నాడు బీఆర్ఎస్ క్యాండిడేట్. ఆనందరావు ఉన్నాడు, ఇంకోరు ఎవరు మరియు ఈ క్యాండిడేట్ కూడా 5 లక్షలు ఇస్తారు. మేము ఫోటోలు కొట్టి 5 లక్షలు ఇస్తున్నాం. సదానందం అనే క్యాండిడేట్ ఉన్నాడు సార్. ఆయన ఇక్కడ డబ్బులు మస్తున్నాడు అని చెప్పి నేను అడిగి నార్మల్గా నడుచుకుంటా పోయినా కట్టలు పట్టుకొని పోతాడు దొరకబడితే ఇదన్నా పారేసిండు. పారేస్తే పట్టుకొని వచ్చిన పైసలు సార్. ఒక్కొక్క ఓటు 5,000 రూపాయలకు అమ్ముకుంటున్నాడు బీఆర్ఎస్ క్యాండిడేట్. ప్రజలకు సేవ చేస్తా అని చెప్పిన నేను ఒక విద్యార్థి సంఘ నాయకునిగా ఈ రోజు దాకా స్టిల్ ఇప్పటి నుంచి 2011 నుంచి ఇప్పటిదాకా ప్రజల మధ్యలో ఉన్న పైసలతో కొందాము అనుకుంటే ప్రజాస్వామ్యాన్ని కూని చేద్దాం అనుకుంటే ఇంకేం చేయాలి? ప్రజా గొంతుకలను మరీ కోస్తారంటే ఇంకేం చేస్తాము? ఓటుకు 5,000 10,000 ఇస్తే అంత డబ్బు అయిన దగ్గర ఉన్నది. దయచేసి దండం పెట్టి చెప్తున్న ఓటర్లారా, వాని డబ్బు కట్టలు వాని వ్యవస్థ మొత్తం కూడా కుప్పకూలిపోవాలి. అది మీ ఓటు ద్వారానే సాధ్యమవుతుంది. దయచేసి నాలాంటి మధ్యతరగతి ఒక సాధారణమైనటువంటి వ్యక్తి అతని మీద పోటీ చేస్తానంటే కనీసం జీర్ణించుకోలేని పరిస్థితిలో ఆయన ఉన్నాడు. ప్రజలకు సేవ చేస్తా అని చెప్పిన నేను ఒక విద్యార్థి సంఘ నాయకునిగా ఈ రోజు దాకా స్టిల్ ఇప్పటి నుంచి 2011 ఉరికి ఒక్కొక్క ఓటు 5,000 రూపాయలకు అమ్ముకుంటున్నాడు బీఆర్ఎస్ క్యాండిడేట్. ఆనందరావు ఉన్నాడు, ఇంకోరు ఎవరు మరియు ఈ క్యాండిడేట్ కూడా 5 లక్షలు ఇస్తారు. మేము ఫోటోలు కొట్టి 5 లక్షలు ఇస్తున్నాం. సదానందం అనే క్యాండిడేట్ ఉన్నాడు సార్. ఆయన ఇక్కడ డబ్బులు మస్తున్నాడు అని చెప్పి నేను అడిగి నార్మల్గా నడుచుకుంటా పోయినా కట్టలు పట్టుకొని పోతాడు దొరకబడితే ఇదన్నా పారేసిండు. పారేస్తే పట్టుకొని వచ్చిన పైసలు సార్. ఒక్కొక్క ఓటు 5,000 రూపాయలకు అమ్ముకుంటున్నాడు బీఆర్ఎస్ క్యాండిడేట్. భూపాలపల్లి మున్సిపల్ ఎన్నికల వేళ నోట్ల కట్టెల కలకలం రేగింది. 22వ వార్డులో ఓటర్లకు డబ్బు పంపిణీ చేస్తున్నారన్న సమాచారంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. పోలీసులను చూసి భయాందోళనకు గురైన బీఆర్ఎస్ అభ్యర్థి అనుచరుడు తన వద్దనున్న నగదును అక్కడే విసిరేసి పరారయ్యాడు. పోలీసులు సుమారు 1,00,000 నగదును స్వాధీనం చేసుకుని సదరు వ్యక్తిని అదుపులోనికి తీసుకున్నారు. ఈ ఘటనతో పోలింగ్ కేంద్రం పరిసరాల్లో ఒక్కసారిగా ఉత్కంఠ నెలకొంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ ఫోన్ ద్వారా అందిస్తారు. కృష్ణ. థ్యాంక్ యూ శశిరేఖ.
ఎప్పుడైతే మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చిందో అప్పటి నుంచే ఏవైతే ఈ రాజకీయ పార్టీలు ఏవైతే ప్రధాన పార్టీలు బీఆర్ఎస్ఏ కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఏదైతే ఓటర్లను ప్రలోభం పెట్టేసి వాళ్ళకంటే ధన కనక వస్తు వాహనాలతో వాళ్ళని ప్రలోభాలకు గురి చేసి వాళ్ళతోని వాళ్ళ మన్ననలు పొంది ఓటేయించుకునే ప్రక్రియలో వాళ్ళు ఉన్నారు. ఈరోజు చూసినట్టయితే మన భూపాలపల్లి జిల్లాలో బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో అతని అనుచరుడైన అతని వద్ద నుంచి దాదాపు సుమారుగా ₹1,10,000 స్వాధీనం చేసుకుని చెప్పేసి పోలీసులు ప్రకటించినారు. అతను ఎప్పుడైతే తన డబ్బులు పోలింగ్ కేంద్రం వద్ద డబ్బులు పంచుతున్న విషయం తెలిసినాక పోలీసులు అతన్ని పట్టుకునే ప్రయత్నం చేసినప్పుడు అతను తన దగ్గర డబ్బులు పక్కకు విసిరేసి పారిపోయే ప్రయత్నం చేసినాడు. కానీ పోలీసులు అతన్ని పట్టుకొని విచారిస్తున్నారు. ఇది ఒక భూపాలపల్లి కాదు, వర్ధనపేట, ములుగు, మన జనగామ, నరసంపేట అన్ని మున్సిపాలిటీలో గిరే నడుస్తుందని చెప్పేసి ఎక్స్పర్ట్ అంటే ఏదైతే ఇప్పుడు టీఆర్ఎస్ మీద కాంగ్రెస్ మీద బీజేపీ అలా ఒకరినొకరు దూషించుకుంటున్నారు. శశిరేఖ మొత్తంలో థ్యాంక్ యూ కృష్ణ.